సంగారెడ్డి జిల్లాలో భారీ మోసం వెలుగు చూసింది. గోల్డ్ సిల్వర్ వ్యాపారం పేరుతో 28 కోట్ల డిపాజిట్లతో కేటుగాళ్లు బోర్డు తిప్పేశారు. హైదరాబాద్ నైకీ ట్రేడర్స్ పేరుతో సంస్థ నెలకొల్పిన కేటుగాళ్లు అధిక లాభాల ఆశ చూపారు. దీంతో జహీరాబాద్కు చెందిన కొందరు భారీగా నగదు డిపాజిట్ చేశారు. అయితే తిరిగి నగదు చెల్లించకపోవడంతో బాధితులు జహీరాబాద్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఫస్ట్ వచ్చేసి శశిధర్ రెడ్డి అనే అతను, సెకండ్ వచ్చేసి జగదీష్ అండ్ రవీంద్రబాబు అండ్ ఒక లేడీ కూడా ఉన్నారు ఇందులో, సుష్మిత పిండి అని. గతంలో కూడా వీళ్ళు సేమ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఇలా చేసిన కేసులు ఉన్నాయి ఆల్రెడీ. సైబరాబాద్ ఓడబ్ల్యూలో అయినాయి, తర్వాత సిసిఎస్లో కూడా అయినాయి. మా దగ్గర నేను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఇజ్రాయిల్ అలియాస్ బాబు అని ఒక కంప్లైంట్లో వచ్చేసి 14 crores 98 lakhs 6,112 రూపీస్ ఒక కేసులో అయింది. అండ్ అనదర్ కేసు, ఇంకో కేసులో కూడా సేమ్ వీళ్ళే, అందులో వచ్చేసి 4,17 లక్షలు అన్ని టోటల్ కలిపేసి 19 crores 15 lakhs పైచిలకు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చేశారు వీళ్ళు. సో ఇందులో ఈ కేసులో నిమిత్తమై నిన్న అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం అయింది. టోటల్ ఎంత అమౌంట్ సార్? టోటల్ 2 కేసెస్లో కలిపేసి 19 crores 15 lakhs. అయితే నిన్న ఇందులో షేర్ అయింది, అది 28 lakhs అయితే అది రాంగ్. అది అకార్డింగ్ టు కేసు, నేను కేసు ఇన్వెస్టిగేషన్ చేసింది మాత్రం 2 కేసెస్లో కలిపేసి 19 crores